రేవంత్ రెడ్డి ప్రచారం కేరళలో యూడీఎఫ్ విజయానికి దోహదం చేసిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పినరయి విజయన్ను రేవంత్ ప్రశ్నించిన తీరు, కాంగ్రెస్ సంక్షేమ పథకాలను తీసుకువెళ్లిన తీరు అమోఘమన్నారు. సీఎం రేవంత్ కూడా కేరళం గెలుపు చరిత్రాత్మకమన్నారు. మరోవైపు విజయన్ ఎక్కువ కాలం పాలించడంతోనే అక్కడి ప్రజలు మార్పు కోరుకున్నారు తప్ప అది కాంగ్రెస్ విజయం కాదంటున్నారు బీజేపీ నేతలు. I'm going to be there. I'm going to stand along with Kerala people. My friends are going to, my UDF friends are going to implement this 5 guarantees. This is what my guarantee for Kerala people. కేరళం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేస్తున్న 5 గ్యారంటీలపై వివరించారు రేవంత్ రెడ్డి. యూడీఎఫ్ గెలిస్తే కేరళంలోనూ 5 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ప్రధాని మోదీ, పినరయి విజయన్ ఇద్దరూ ఒక్కటే అంటూ ప్రచారం చేశారు. తెలంగాణ, కేరళంకు మధ్య ఉన్న తేడాను వివరిస్తూ పినరయికి బహిరంగ లేఖలు రాశారు రేవంత్. ప్రచారంలోనూ ప్రజలను ఆకట్టుకున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి కేరళంలో చేసిన ప్రచారం యూడీఎఫ్ కు గేమ్ చేంజర్ గా మారిందన్నారు కాంగ్రెస్ నేతలు. కేరళం విజయంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యూహాలు కేరళ యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పడడంలో చాలా క్రియాశీలకంగా ఉన్నది. నేరుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని నీ సమయం అయిపోయింది వెళ్ళిపో అని చెప్పి ప్రచారంలో కంటిన్యూస్గా తను చేసిన విధానం పెద్ద ఎత్తున దేశం యొక్క అటెన్షన్ని ఎలా ఒకవైపుగా తిప్పిన సందర్భం. కేరళంలో మన ముఖ్యమంత్రి గారి పాత్ర, రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉండడం అందరికీ గర్వకారణం. కేరళంలో రేవంత్ కి క్రేజ్ ఉందన్నారు ప్రభుత్వ వైప్ ఆది శ్రీనివాస్. రేవంత్ ప్రసంగాలకు మంచి స్పందన వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి గారు 3 రోజులు కేరళలో విస్తృతంగా పర్యటన చేసి రోడ్డు షోల ద్వారా, బహిరంగ సభ ద్వారా పదునైన మాటలతో తన ఆలోచన ధోరణితో ప్రజలను చైతన్యవంతం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ పట్ల వారు ప్రచారం చేసిన ప్రతి ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సందర్భం. కేరళంలో కాంగ్రెస్ గెలుపు గుడ్డిలో మెల్ల అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కమ్యూనిస్ట్ ప్రభుత్వం 2 సార్లు పాలించడంతో అక్కడి ఓటర్లు ప్రత్యామ్నాయం వైపు చూశారన్నారు. కేరళలో ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం 2 సార్లు అయింది కాబట్టి ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి అది గుడ్డిలో మీరు గెలిచే ప్రయత్నం గెలుస్తున్నారు కావచ్చు, అంతే. 12 సీట్లు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాసి పెట్టుకోరు. మరోవైపు కేరళంలో కాంగ్రెస్ విజయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇది కష్టపడి సాధించిన చారిత్రాత్మక విజయమన్నారు. ప్రచారంలో తనపై చూపించిన అభిమానానికి కేరళం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు రేవంత్. తెలంగాణ, కేరళం ప్రజాస్వామ్య విలువలతో ముందుకు వెళ్తున్నాయన్నారు ఆయన. దశాబ్దం తర్వాత కొత్త భవిష్యత్తుకు కేరళంలో శ్రీకారం చుట్టామన్నారు సీఎం. కేరళం ఇక అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుందన్నారు రేవంత్ రెడ్డి.